వచ్చి ఇంకా చెల్లె తీసి బుధమంది వేసుకొని ఈ వద్రనట్ల దాటినోడు కావాలి. పుడితేనేమో పులి పిల్లలు సత్యపల్లి పిల్లలు దొరికితే నాకు పిల్ల దొరకాలి, లేకపోతే ఇక్కడ వద్ర కాడ నేను అంతమైపోతా. చూసిండు భగవంతుడు 2 కాజ పుల్లలు దొరకబట్టిండు, ముక్కలు పెట్టిండు. ఆశ ఒక తుమ్ముడు పెట్టిండు, ఇది ఒక తుమ్ముడు పక్షుల కన్నీరు కాదు మల్లయ్య పిల్ల కంట పోతాను పోయి నేను ఒక మన తల్లి పిల్ల దూరం వేసినావు అని తల్లి పక్షులు కలకల కలకల కన్నీరు తీస్తున్నాయి. మరి వనమంతా కాలి కూడుతుంటే కూళ్ళున్న పక్షులు గుడ్డ పెట్టిన పక్షులు రెప్పలేని పక్షులు ఏమో కాలి కూలిపోతున్నాయి. రెక్కలున్న పక్షులు లేచిపోతుంటే తల్లి పక్షులు మరి మా పిల్లలకు మీ ఎట్లా దూరైనవా మల్లన్న నీకు ఎన్నడుకున్నా సంతానం కావద్దని పక్షుల దీవెన పెట్టినాయి. అప్పటికిప్పటికి మల్లన్నకు సంతానం లేదు. ఆయన అటువంటి కనుక అగ్గివంతుల్లా భగవంతుడు ఆటలు ఆడుతాడు. టోపికుల్లా క్యారెట్ వేషం వేసుకొని శూలం చేతబట్టి శూలాన్ని తిరమర్ర అగ్గివంతుల నాటిండు. ఒకవేళ మాత్రమైన ఈ అగ్గివంతు లోపల ఈ మహిమ మాత్రం ఎవరికి దొరకద్దని భగవంతుడు అంటే ఊరగమ్ము శూలం తిరమర్ర ఎప్పుడు నాటిండో పాత్రి కుడుక లోపల అగ్గివంతులు చేత పట్టుకొని ఆటలు ఆడతాడు. పక్షుల కన్నీరు ఎవరికి మాలమైంది? లోకాల శంకరుని మాలమైంది. అబ్బా మరి ఈ పక్షుల కన్నీరు ఏర్పాటు చేద్దామని చూసే వరకల్లా నా కొడుకు మల్లయ్య మరి బలియదాని తోటి ఏగలేక మారుకొట్టు పెట్టి మారలకం ఆడుతానని పోతాంటే ఒడ్డు పాలు కూడా వదిలాడమే ఆడ దేవుడు కలకల కన్నీరు తీసిండు. మరి ఓర్వలేక పక్షుల కన్నీరు నా కొడుకు కోపం మీద ఉన్నాడు. నేను మన దగ్గరికి పోను. అతనంగా బలిగల పట్నం తోలింది నేనే. అదే కోపం మీద వద్దురా నాయన తోలినామని చెప్పి నన్ను చంపుతాడు. వాడికి నాకు ఖయమవుతుంది అని చెప్పి భగవంతుడు తల్లి పార్వతిని తీసుకొని కన్న తల్లి ప్రేమలు ఘనమైన ప్రేమలు అన్నారు. ఆ భార్య పార్వతిని అమ్మ పార్వతి కొడుకు మల్లయ్యకు అడు లోపల కట్టాలు వచ్చినాయి, అక్కమ్మ కట్టాలు వచ్చినాయి, సీతమ్మ శరలు వచ్చినాయి. మన కొడుకు మల్లయ్యని ఎండికొండ దాపారం అక్కించి బొక్కించి రాయసిన మొగలు లక్కులో కరిగించి నువ్వు ఎండికొండకు తీసుకురాపో అమ్మ అని ఆ పార్వతిని జాగదోలుతాడు. తల్లి పార్వతి ఏమన్నది? నాదా శంకర నేను వెళ్ళిపోదా, రమ్మంటే వచ్చేటోడు కాదు. నాదా నేను వెళ్ళిపోయినప్పుడు నాకు ఒక వస్తువు కావాలి. ఏంటిదమ్మా అన్నప్పుడు నాదా ఒక వరవరాను పుట్టిన వరబాండవ సల్ల బాండవ కావాలి అని ఆ పార్వతి వరాను పుట్టిన వరబాండు అంటే ఎల్లో కలర్ చీర అద్దాక నేను అస్సలు
పార్వతి వెళ్ళిపోయి రమ్మన్నప్పుడు అడవిలో చూడండి పార్వతీదేవి ఏమి చేసింది? రామ రామ రాను రాను మాత్రం లోపల అదే మాత్రం బంగారు లింగం అవతారం ఎత్తి